ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గా జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో తమ డివిజన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించిందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించడం జరిగిందని, ఇందిరమ్మ ఇండ్లు 6 గ్యారంటీల పథకాలు అమలయ్యే తీరును ప్రజలు గుర్తించాలని అన్నారు. తమ డివిజన్ లో ఉన్న అనేక సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, ప్రజలు ఇచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం పార్టీ నాయకులు దండంపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా వార్డు సభ జరుపుకోవడం జరిగింది. ఇందులో చాలా వరకు ప్రజలు వాళ్ళ సమస్యలు తెలియజేసుకుంటూ మాకు దరఖాస్తులు అందజేయడం జరిగింది. వాటన్నిటిని తొందరలోనే మేము సాల్వ్ చేస్తామని చెప్తున్నాం. పాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో 11వ డివిజన్ లో వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డు సభలో గౌరవ కార్పొరేటర్ గారు మరియు వార్డు పెద్దలు మరి అదే విధంగా మహిళా సంఘ సభ్యులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ వార్డు సభలో వార్డు డివిజన్ కి సంబంధించినటువంటి సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అదే విధంగా వాటర్ సమస్య గురించి కూడా వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విధంగా సాల్వ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఈరోజు ప్రజాపాలన ప్రణాళిక 99 రోజుల సంబంధించిన ప్రోగ్రాం 11వ డివిజన్ లో జరుగుతూ ఉంది. ఈ డివిజన్ లో ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాలు, మహిళా సంఘాలకు ఇచ్చిన డబ్బులు కానీ, లేకపోతే పెన్షన్లు కానీ, ఇతర అంశాలన్నీ వాళ్ళు ఇప్పటిదాకా జరిగినవి చెప్పారు. భవిష్యత్తులో చేయాల్సినవి కూడా సమస్యలు గుర్తించి ప్రణాళిక తయారు చేశారు. ప్రధానంగా ఇక్కడ కాలనీలో తీవ్రమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్లు సంబంధించిన, డ్రైనేజీ సంబంధించిన సమస్యలు ఉన్నాయి, అవి దృష్టి తీసుకొచ్చాం. తర్వాత మున్సిపల్ కార్మికులు తక్కువ వస్తున్నారు. కాలనీలు 14 కాలనీలు ఉన్నాయి కాబట్టి సంఖ్య పెంచాలని, ఈ కాలనీకి ఈ 11వ డివిజన్ కు మున్సిపల్ కార్మికుల సంఖ్య పెంచాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. రోడ్లు కూడా మోరీలు ఎన్ని చేయాలని చెప్పేసి